ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు ఎంత చిత్రంగా ఉంటాయంటే, సుగాలి ప్రీతి కేసు నేను 2019లో ఘోరంగా నన్ను ఓడించిన తర్వాత నేను ఆఫీస్లో కూర్చుంటే సుగాలి ప్రీతి మదర్ వచ్చి, అన్న నాకు ఇలా జరిగింది, నా బిడ్డను ఇలా చంపారు. 2018లో చంపారు ఆ బిడ్డను. చంపితే ఉరేసుకుందని చెప్పారు. నేను కూర్చోబెట్టి సోషల్ మీడియా ట్రయల్స్ చేయలేను. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఓన్లీ సాక్ష్యాధారాల మీద ఆధారపడి నేను కూర్చోబెట్టి వీళ్ళ మీద బ్లేమ్ చేయలేను. వీళ్ళు తప్పు చేశారు. ఎందుకు మాట్లాడతాను? ఇందాక గంజాయి తీసుకొని కొట్టారంటే మీరు గంజాయి తీసుకోవడం చూసారని ఎందుకు అడిగానంటే, నేను అంత నిక్కచ్చిగా ఉండాలి. నేను ఒక నిబద్ధత లేకుండా నేను మాట్లాడకూడదు. ఆవిడతో కూర్చొని మాట్లాడినప్పుడు 14 ఏళ్ళ సుగాలి ప్రీతిని ఆ స్కూల్కి వెళ్ళింది, శవమై తిరిగి వచ్చింది, ఊరేశారని చెప్పారు. బిడ్డని ఇలాగా అవుట్రీచ్డ్ హర్ మోడెస్టీ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మాట్లాడి వాళ్ళు 1,50,000 మంది వెళ్తే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఎవరైతే కుటుంబం దెబ్బతిన్నారో వాళ్ళు ఏ పరిస్థితుల్లో మరి ఏం జరిగిందో తెలియదు. కానీ సిబిఐకి వెళ్ళా 2019-24లో సిబిఐకి వెళ్ళా ఇమ్మని మేము 1,00,000 మందితో చేస్తే వైసీపీ గవర్నమెంట్ సిబిఐకి ఇచ్చినట్టు ఇచ్చి ఊరిని ఒక తూతు మంత్రంగా లెటర్ రాసి వదిలేశారు. నిజంగా చేయలేదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లో చెడిపేశారు.